నీకు మైండ్ ఏం పోయింది? ఏదన్నా మనిషికి షుగర్ ఉందంటే అనుకోవచ్చు. ఏ పాసపోతే నీ చేపల షుగర్ వచ్చేదేంద్ర స్వామి? ఏ పాసపోతే నీ చేపల షుగర్ వచ్చేదేంద్ర స్వామి? హలో, ఈ చెరువులో చేపలు కొనుక్కుందామని వచ్చాను. చెరువులో చేపలు తెచ్చుకొని షుగర్ ఉందంట. ఇప్పుడు ఆగు మాట మళ్ళీ ఎత్తా నాకు షుగర్ ఉందా నీకు? నాకా? నా షుగర్ నీకెందుకు? ఉందా? మామూలు అడుగుతున్నా. ఉందా? మనిషివేనా నువ్వు? ఎందుకు? చెరువులో పాసపోసామంట, అటుకేమో షుగర్ వచ్చి చేపలని తెచ్చుకొని. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు. చేపలు తెచ్చేది స్వామి? షుగర్ వచ్చిందంట ఆ చేపలకి. చేపలు కొనుక్కుందామని వచ్చాను. అవి వచ్చే చేపలను తెచ్చుకొని చెరువు నీళ్లు లేకుండా చేసి పడదే. ఎవరు పోసారు అడుగు, నాకు తెలియదు, నేను పోయిలా. నీకు షుగర్ ఉంది కదా? ఉంది. మరి చేపలు షుగర్ వచ్చి చచ్చిపోయినా అంట. నువ్వు ఎందుకు వెళ్తున్నా? ఏం పని నీకు? పాస పోసి వెళ్తున్నావు, మళ్ళీ పోసి వెళ్తున్నావా? నేను బయటకు వచ్చి వెళ్తున్నాను. బయటకు వచ్చి రోజు చెరువులో పాస పోసి వెళ్తున్నావు. ఏ పాసపోతే నీ చేపల షుగర్ వచ్చేదేంద్ర స్వామి? షుగర్ వచ్చిందంట, టెస్ట్ చేపిస్తే తెలియదు. ఏది నీకు మైండ్ ఏం పోయింది? చేపల షుగర్ ఏంది నాకేం అర్థం అవ్వదు. చేపల షుగర్ ఏంది? రోజు ఈ రోడ్డుని వెళ్తున్నావు, పాస పోసి వెళ్తున్నావు చెరువులు. పోసాను, వాస్తవే పోసా. మరి చేపల షుగర్ వచ్చేదేంది? చేపల షుగర్ అంటే ఎందుకు రాదు? నీకు మైండ్ ఏం పోయింది? ఏదన్నా మనిషికి షుగర్ ఉందంటే అనుకోవచ్చు. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను వచ్చిపోతే చేపల షుగర్ వచ్చేదేంది? ఏమో నాకేం తెలుసు. టెస్ట్ చేస్తే చేపల షుగర్ వచ్చింది, రోజు ఎవరు పాస్ పోతున్నారని చెప్పారు. ఒరే స్వామి, నేను పోసిన అరకేత వచ్చకే నీకు చెరువుకి చేపల షుగర్ వచ్చింది. నీకు నేను పోసిందేమో మూల గట్టు మీద పోసా. పాకుండా చెరువులోకి వెళ్ళి చెరువులోకి వెళ్తే చేపల షుగర్ వచ్చేదేంది? ఎందుకు గట్టు మీద ఎందుకు పోతున్నావు నువ్వు? నీకేం పని పోసా చెప్పు. గట్టు మీద పోయి ఆడబోతారు, పక్కన పోసుకుంటారు 10 మంది చెరువులో. అరమాకాయ బాబు, గట్టు మీద పోయి పాస్ ఆడబోతారు చెప్పు. ఇవన్నీ మాకు తెలియదు. నువ్వు ఏడబోతున్నా? ఎవరన్నా మనుషులు తినే చెరువు కాడబోతారా చెప్పు. మనుషులు గట్టు మీద పోసాను, చేపలకి ఏమైంది? నా వచ్చు ఇప్పుడు నేను ఆడ పాస్ పోసాను, నీ చేపలకి ఏమైంది? నా చేపలకి ఏమవటం కాదు. ఇప్పుడు టెస్ట్ చేస్తే వాటికి చేపలన్నిటికీ షుగర్ ఉంది. ఒళ్ళు పెంచడం కాదు, జనం ఎవరు తినొద్దని చెప్పి అంటున్నారు. షుగర్ ఉందంటే నువ్వు వచ్చి ఉంటది. ఇప్పుడు నేను పాస్ పోతే నా షుగర్ ఉంటే నీ చేపల షుగర్ వచ్చిందా? వాళ్ళు చెప్పారు, పలానోళ్ళు ఎవరు పాస్ పోతున్నారు, రోజు వాళ్ళకి షుగర్ ఉంది, వాటి వల్ల ఇటు కూడా వచ్చిందని చెప్పారు. అరమాకాయ బాబు, కావాలని నువ్వు మనుషులని మైండ్ తింటాం కాకపోతే కాదు. ఇప్పుడు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఎవరంటే నన్ను అడిగితే ఎందుకు పోతున్నా నువ్వు పాస్ పోసేదేంది? పాస్ గట్టు మీద పోయి ఆడబోతారు. అది చెరువు గట్టు మీద పోయమన్నారు. చెరువు గట్టు మీద కావాలి, నీ మీద పోతారా పాస్? నీ మీద పోతారా పాస్? అది కాదు. మైండ్ నుండి మాట్లాడుతున్నావు, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా? 5 లక్షల రూపాయలు చేపలు తెచ్చుకొని మరి అంత డబ్బులు కట్టు. ఏం 5 లక్షలు? చెరువు కూడా ఎండ పెట్టారు. నీ అరమాకాయ బాబు, నీ చేపలతో నాకే సంబంధమా? ఏది నేను గట్టు మీద పాస్ పోసినందుకు నీకు 5 లక్షల రూపాయలు కట్టాలా? 5 పైసలు కూడా కట్టను. అది కాదు, నేనేడ పోయిటి ఏంది? నీ చేపలు వచ్చి నా పాస్ దొరలుకుంటే వెళ్తే ఇదాగినయా? ఇదాగితే వచ్చు అటు షుగర్ వచ్చి నీ చెరువు మొత్తం షుగర్ తయారైందా? అవును. ఇప్పుడు చెరువు అంతా పోసావు, అవి డొల్లుకుంటా వెళ్ళినాయి, వాటన్నింటికి షుగర్ వచ్చేసి చేపలు మొత్తం ఇప్పుడు అసలు అయోమయం అయిపోయి మొత్తం పడిపోయి చచ్చిపోయేటట్టు పెట్టేసారు. ఇప్పుడు నా పాస్ ఏమన్నా పెద్ద ఇష్టం అనుకుంటున్నావా, లేకపోతే ఏమనుకున్నా నువ్వు? మాకేం తెలియాలి ఇష్టమో బసం? ఇదేంది అసలు ఈ రకంగా ఉన్నది ఇది? దాంతో నీకెందుకు? నేను పాస్ పోసినందుకు నీ చేపలకు షుగర్ వచ్చింది అంటావు, అది వచ్చింది అంటావు. పాస్ పోయటానికే ఈ రకం పెంచుకుంటున్నావా పొట్ట నువ్వు? నీ గట్టు మీద పోసింది వాస్తవమే కాదంట్లా. ఇప్పుడు నేను పాస్ పోసాను, నా పాస్ పోతే నేను పోసింది కొద్దిగా, అది షుగర్ వచ్చి చేప అదుకో. ఎందుకు తెచ్చిన ఎవడు తెలుసు? ఇప్పుడు నేను పాస్ పోతే నీ చేపలు తెచ్చేది బాబు? నీకు మైండ్ పోయింది. 10 మంది చేపల కాడ చెరువు కాడ అనవసరంగా వచ్చాను నీ చెరువుకి వెళ్ళి. నేను ఏం మనిషి అసలు? నువ్వు ఇన్ని రోజులు దాకా నేనేదో బయటగానే వచ్చాను. రోజు చెక్ చేద్దాం అనుకుంటాం, ఇవాళ దొరికావు నువ్వు అంటే రోజు ఈ దారిని వెళ్తా పాస్ పోసి వెళ్తాం అనమాట. పాస్కేం పోయిలా, నేను బయటకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నా అంతవరకే. నా పాస్ నుంచి నీ చేపల షుగర్ ఏం రాలా. ఇప్పుడు దాకా పోసాను అన్నావుగా? పోసాను. ఇప్పుడు బయటకు వచ్చాం కాబట్టి పాస్ గట్టు మీద పోసుకున్నాం. ఇప్పుడు నేను పాస్ పోతే నీ చేపలు ఎందుకు చస్తాయి? టెస్ట్ చేశారు, వాటికి షుగర్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు నా షుగర్ ఉంటే ఇప్పుడు నీ చేపలు నా భార్య నేను
నేను నీ చేపలు నేను చేసుకున్నానా లేకపోతే నేను చేపన మొక్క చేపనా ఏమో మాకేం తెలుసు మైండ్ అలా మాట్లాడితే ఆ టెస్ట్ చేస్తే ఇదిగో పలానా మనిషి రోజు పోతున్నాడు పాస్ ఆయన పోసిన పాస్ వల్ల షుగర్ వస్తుంది ఇటుకి షుగర్ వచ్చి చచ్చిపోయి అని చెప్పారు. ఏది ఇంతలా చెరువులో నేను పోసిన కాసిన పాసకే ఈ చెరువు మొత్తం నా పాస బాగి షుగర్ వచ్చి నీ చేపలు తెచ్చినాయి. దానికి ఇప్పుడు నేను నీకు 5 లక్షల రూపాయలు కట్టాలా? టెస్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎవడు కాడు నాకేం అవసరం పావయ్యా బాబు. నేను టెస్ట్ చేసి నీకు షుగర్ ఉందా లేదో ఆటికొండ షుగర్ నీకుండా షుగర్ ఒకటేనో కాదు టెస్ట్ చేస్తే గానీ అప్పుడు నిన్ను నీకు మైండ్ ఏం పోయింది? ఎందుకు నేను పోసిన కాసిన పాసకే మళ్ళీ టెస్ట్ అంటావు, చెరువు టెస్ట్ అంటావు, షాప్ టెస్ట్ అంటావు. నీ నుంచి వచ్చిందో రాలేదో తెలియాలంటే నీకు ఆ షాప్ వచ్చింది షుగర్ ఒకటో కదా టెస్ట్ చేయాలి. నాకేం అవసరం లేదు. ఇదిగో నేను గట్టు పైనే పోసా, నీకు నీళ్ళలో ఏం పోయిలా. గట్టు పైన బట్టి ఎన్ని పోసావు నువ్వు? ఎన్ని పోసావు ఊరికి తెలుసా? నాకని రావు నువ్వు ఎంత 2 మనిషిలు పోసి ఉంటావు. పొట్ట ఎంతలో నుండి పాస్ ఎందుకు వస్తాయా బాబు? వస్తుంది కానీ పొట్ట 2 మనిషిలు పోసి ఇడ్డలు కొంటే వెళ్తాను. చేపలు నాకు సంబంధం లేదయా. చదువుతున్నా టెస్ట్ చేపించుకుందురపా. ఏంటి టెస్ట్ చేపించుకుందుపా? నా టెస్ట్ తో నీకెందుకు? షుగర్ ఉందా అన్నావుగా నువ్వు? నాకు షుగర్ లేదు. మళ్ళీ నాకు లేదు. లేదని ఒడ్డితే కుదరదు. చేపలు 5 లక్షలు డబ్బులు కట్టు. ఏంది 5 లక్షలు అంటావేంది? ఆ జేబులో 5 రూపాయలు కూడా లేవు. నేను ఆడ కట్టేది నీకు 5 రూపాయలు లేనుడు రోజు ఇటు గట్టిన వెళ్తా పాస్ పోసి దింగి నీ ఇష్టం వచ్చినట్టు చేసి చెరువుని నా రూపాయలు లేకుండా చెరువునా? నీ చెరువులో పోయిలా నేను. అది కాదు నేను నీ చెరువులో అసలు పోయిలా. ఇదిగో నేను అదిగో గట్టు మీద పోసుకొని వెళ్తున్నా. ఏంది ఎన్నొచ్చు పోసా నువ్వు? నేనేంది ఇన్ని పోసా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెరువులోకి దింగి చేపలు మొత్తం పోయి నా షుగర్కి నీ చేపల సంబంధం లేదు. ఎందుకు టెస్ట్ చేపించుకుందు పదా? ఏం టెస్ట్? నాకేం సంబంధం నీ చేపలు నీ చెరువుతో? నీ చేప అసలు నువ్వెవడు? అసలు నీ చేపలతో నాకేం సంబంధం? నీకు భయం లేనప్పుడు నువ్వు పోయలేదు. ఇప్పుడు అసలు నేను కట్ట మీద పాస పోసుకుంటే టెస్ట్ అంటావు, షుగర్ అంటావు, చేపలు అంటావు. టెస్ట్ చేద్దాం. ఆ చేపలు కొండ షుగరు నీకుండా షుగరు ఒకటే అయితే నువ్వు పోసినట్టు, లేదనుకో వేరే వాడు పోసినట్టు. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, నీ చేపలకు కూడా షుగర్ ఉంది. దాని కారణం నేనా? అవును. ఆ 2 ఒకటో కాదో తెలియదు. ఒకటో కాదో తెలియదండి. ఇప్పుడు దేశం మొత్తం మీద అందరికి ఉండే షుగర్లు వాళ్ళందరం తీసుకొచ్చి టెస్టింగ్ చేపి లాస్ట్ నేను చేయించుకుంటా. తమ్ముడు ముందు నువ్వు చేపించుకుందు. ఏంది నీకు మైండ్ ఏం పోయింది? ఏంది ఇదే కట్ట మీద ఉత్త పోసుకుంటే పాస పోసుకుంటే వచ్చే చేపలకి షుగర్ వచ్చింది అంటావు. ఈ చెరువు ఎంత ఉంది, నేను ఎంత ఉన్నాను, నేను పోసి నువ్వు వచ్చకే సరే ఇప్పుడు నీకు ఎంత వచ్చింది? నీకు అంత భయం ఏంది? టెస్ట్ చేపించుకుందు పదా? నేను చేయించుకోను. నాకు భయం భయం ఏంది? వాళ్ళు ఇండిషన్ పడుతారు. నేను చేయించుకోను, నాకు అవసరంలా. ఆ ఇండిషన్ అంతా నువ్వు ఎంత మనిషికి ఎంత ఇండిషన్ నిన్నేం చేసిద్ది? నీ చేపల నుంచి, నీ చెరువు నుంచి, నీ నుంచి నేను షుగర్ టెస్ట్ చేయించుకునేది అండి. జనానికి తెలిసిద్ది. తెలితే నువ్వు పావయ్యా బాబు. నీ చేపలకు నమస్కారం, నీకు నమస్కారము. ఇదేంది అసలు పాస పోతే అసలు చేపల షుగర్ వచ్చేది? మైండ్ నుండి మాట్లాడుతున్నావు నువ్వు. అది కాదు. నీ దగ్గర డబ్బులు ఎట్ట కట్టియాలో నీ ఎవరు తెలుస్తా నాకు. పావలా కూడా కట్టినావు నువ్వు. ఎక్కడ చెప్పుకున్నా కూడా ఇంతే ఉంది. నువ్వు అసలు పాస పోసుకొని చేపల షుగర్ వచ్చేది ఏందిరా? అదవా పెద్ద కొబ్బరి బండ ఉన్నట్టున్నాడు. రోజు పాస పోసి వెళ్తానంట చెరువు.